తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి ప్రభుత్వంతో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అక్కడ. అంటే ప్రభుత్వపు షెడ్యూల్లోనే పెట్టుకోవాలి, లేకపోతే బయట ఎక్కడ చేసినా వ్యాపారం గొడవే. అట్లాగా ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ఉండడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సజెస్ట్ చేసిందే నీతి ఆయోగ్. నేను అప్పుడు కూడా చెప్పా, రీసర్వే చేయడం ద్వారా ఇక్కడ నీ భూమిలో కొత్తగా ఏమీ లేదు, నీ రిజిస్ట్రేషన్ భూమి కాగితం అడిగిస్తావు, అది వాడు డ్రోన్ తో తీసి డిజిటల్ పిక్చర్ తీసుకెళ్లి ఆన్లైన్ ఫిక్స్ చేస్తాడు. డిజిటల్ పిక్చర్ తీసుకెళ్లి ఇప్పుడు నువ్వు దాన్ని 100 గజాల ల్యాండ్ ఉంది, నువ్వు 30 గజాలు అమ్మావు అనుకో, దాన్ని 3 ముక్కలుగా దాంట్లోనే డిజిటల్లో చూపెడుతుంది. నువ్వు ముందు అమ్మావా, వెనక అమ్మావా, మధ్యలో అమ్మావా. ఇక ఆ తర్వాత రేపు పొద్దున ఇంకొకళ్ళు వస్తే ఇదిగో ఈ పార్ట్ మధ్యలో పార్ట్ ఇతంది, ఎకరం ఉంది, 50 మందికి 50 ఫ్లాట్లు వేశారు, 4,800 కదా, 480 ఫ్లాట్లు వేశారు 100 గజాలు చెప్పారు, ఈ వీళ్ళ ఫ్లాట్ ఇది వీళ్ళ ఫ్లాట్ ఇది అని అందులో పిక్చర్ అయిపోతుంది. రేపు పొద్దున వీళ్ళు ఇంకొకరికి అమ్ముకోవచ్చు. ఇది ఇక్కడ పక్కాగా కాగితం వచ్చేస్తుంది. ఆధార్ కార్డు ఎట్లాంటిదో అట్లాంటిది, ఇదో రకంగా భూ ఆధార్. దాని పేరే భూదార్ అనే పేరుతో చంద్రబాబు నాయుడు ఆల్రెడీ బిగిన్ చేసి 2019కి ముందు చివరిలో మళ్ళీ ప్రయోగాత్మక సింహాచలం దగ్గర ఎక్కడో ఊళ్ళో తీసేశారు. తర్వాత అంటే ఈ లోపాలు దిగిపోయారు, ఇతను వచ్చి దానికే పేరు మార్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడు. అంత మించి ఇంకేం లే. ఈ భూదార్ కార్డు ఉంటే దీంతో ఉండే